ఇక్కడ స్టార్ట్ అవుతుంది మెల్లగా, కొంచెం బ్యాక్ వెళ్ళి. ఓకే ఫైన్. డిలీట్. చాలామంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటారు. కానీ కావాలి అనుకుంటారు, మళ్ళీ కానికి మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కాని దగ్గర కట్ చేసి ఇలాంటివన్నీ అనుకుంటారు, ఇక్కడ దాకా కట్ చేస్తా. కానీ కావాలి అనుకుంటారు. కానీ హీలింగ్ చాలా ఆ కాని అనేది ఫుల్ గా పడలేదు, సో మళ్ళీ అండూ చేసి డిలీట్. స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటారు. కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది. అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవటం, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి హానెస్ట్గా మానేసి అనేది కొంచెం స్పేస్ తీసుకుంది, దట్ ఈస్ నాట్ నెసెసరీ, సో నేను కట్ చేస్తా. చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం మానేసి కొంచెం అండూ చేసి మళ్ళీ ఇక్కడ కట్ చేస్తా ప్రాపర్ గా. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మౌత్ ఓపెన్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయి ఉంటుంది డైలాగ్, ఇక్కడ కట్ చేస్తా. హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గి మీ వర్డ్స్ లో సాఫ్ట్నెస్ ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ కూడా చిన్న స్పేస్ వచ్చినాయి, సో ఒకసారి చూద్దాం మళ్ళీ కట్ చేయలేదు. చేసుకోవటం, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో మీ వర్డ్స్లో ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో దగ్గర కొంచెం స్పేస్ ఉంది, అది అన్నెసెసరీ అనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. చాలామంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటారు. కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది. అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవటం, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో మీ వర్డ్స్లో ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో దగ్గర కొంచెం ఎక్కువ స్పేస్ వచ్చినట్టుంది, కొంచెం అది కట్ చేయొచ్చు. పెయిన్ తగ్గిపోతుందో ఇక్కడ ఇంకో కట్ చేసి ఇప్పుడు చూద్దాం మళ్ళీ. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. మీ వర్డ్స్ అనేది మరీ ఎగ్జాక్ట్ గా కట్ అయినట్టుంది, కొంచెం దానికి స్పేస్ ఇవ్వచ్చు. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి కొంచెం ముందుగానే కట్ చేస్తాను. అయితే మీకు పెయిన్ తగ్గిపోతుందో మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. ఈవెన్ ఎగ్జాక్ట్ కట్ చేసినా కూడా ఆ చిన్న ఫ్లో అనేది నాకు ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో నేను ఏం చేస్తా అంటే దీన్ని అండూ చేస్తా. ఓకే, సో ఈవెన్ దో కొంచెం స్పేస్ పెయిన్ ఉన్నా కూడా పర్లేదు, తగ్గిపోతుందో మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. ఇట్స్ ఓకే ఫైన్. సో ఇది బేసిక్ కట్. అన్నెసెసరీ ముందు స్పేసెస్ వెనకాల స్పేసెస్ తీసేసి మిడిల్లో కూడా అనవసరం ఏమైనా ఉంటే అది తీసేయడమే బేసిక్. ఇప్పుడు ఒక వీడియో కరెక్ట్ గా సెట్ అయిపోయింది, ఇప్పుడు ఆ వీడియోకి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకు ఇప్పుడు రా వీడియోలో అన్నెసెసరీ థింగ్స్ అన్ని తీసేసినాం, ఆ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఏనో, అంటే పెద్దగా ఏం లేవు దీనిలో, బట్ స్టిల్ ఉన్న స్పేసెస్ అయితే మనం తీసేసినాం కదా. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, నెక్స్ట్ పార్ట్ మరి ఒక పర్టికులర్ పాయింట్ అన్నట్టు ఏం లేకుంటే కదా, అంత స్పెసిఫిక్ గా ఆవిడ ఏం చెప్పలే, క్యాజువల్ గా చెప్పుకుంటూ పోయారు కాబట్టి దీనికి పెద్ద ఆ వీడియోకి ఏం కీ ఫ్రేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఏముంది, ఇమేజెస్ పెట్టొచ్చు అక్కడ. బీ రోల్, ఇమేజెస్, వీడియోస్. సో వీడియోస్ మనం తర్వాత చూద్దాం, మనం జస్ట్ ఇమేజెస్ అయితే వద్దాం సరేనా. ఇప్పుడు కొంచెం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి మళ్ళీ. చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటారు. కానీ హీలింగ్ చాలా సరే ఈ కట్ వరకు చూద్దాం. ఇప్పుడు ఆమె ఏమన్నది, చాలా మంది కమ్యూనికేషన్ కోసం స్క్రిప్ట్స్, స్ట్రాటజీస్ అవన్నీ చెప్తుంది అన్నది కదా. సో కమ్యూనికేషన్ అంటే ఏంది, ఇద్దరు మాట్లాడుకోవడం, అదొక ఇమేజ్. స్క్రిప్ట్స్, స్ట్రాటజీస్ అంటే సంథింగ్ రాస్తున్నట్టు ఒక ఒక ఇమేజ్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు అదే డౌన్లోడ్ చేస్తా. సో ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ ఎట్లా వేసుకోవాలి, ఇమేజెస్, దాని మీద ఏమంటారు, పైన ఇమేజ్ ప్రెస్ సింబల్, యాడ్, ఫోటోస్. ఎస్ యాడ్ సింబల్ ఉంది. నేను
ఇది ఉమ్. చాలా మంది కమ్యూనికేషన్ ఏమో. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంచెం డ్రాగ్ చేయాలి, రైట్? డ్రాగ్ చేసి ఇది కిందకి రావాలి. ఫేస్ కనిపించాలి కదా మనకు, మనిషి ఫేస్ కూడా కనిపించాలి. ఓకే, సో కమ్యూనికేషన్, దీనికి ఏదైనా మోషన్ ఇస్తా, లైక్ అది ఎలా రావాలి, ఫేడింగ్ తో వస్తే సరిపోతుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి కమ్యూనికేషన్ సూపర్, బాగానే ఉంది. కొంచెం ఇది ఇటు షిఫ్ట్ చేస్తే చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి పర్టికులర్ గా పడింది. స్క్రిప్ట్స్ దగ్గర మన ఇది రావాలి, రైట్? మనం ఇంకోటి యాడ్ చేస్తే ఏమైంది, దాని పైన లేయర్ లో యాడ్ అయింది. మనం దీన్ని కిందకి దింపొచ్చు, లేకపోతే దీన్ని కట్ చేసి ఏదైనా చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ కొంచెం చేసి దాని తర్వాత ఇక్కడ వరకు కొంచెం జూమ్ చేస్తాను అంతే, రైట్? కీ ఫ్రేమ్ లాక్ అయిపోయింది. చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి స్క్రిప్ట్స్ రూల్స్ సూపర్. సో స్క్రిప్ట్స్ దగ్గర ఇది నేను డిలీట్ చేస్తా, రైట్? ఇది యాడ్ అవుతుంది. ఇది కూడా దీనికి ఇంకో మోషన్ ఇస్తా. స్క్రిప్ట్స్ ప్రాబ్లమ్స్కి స్క్రిప్ట్స్ రూల్స్ స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటున్నాను. సో దీనికి ఒక కీ ఫ్రేమ్ ఇస్తా, లేకపోతే స్క్రిప్ట్స్ దగ్గర మీరు ఇంకొక ఇమేజ్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే స్క్రిప్ట్స్ ఇది అది అన్నప్పుడు 3 ఇమేజెస్ డిఫరెంట్ యాడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు కొంచెం జూమ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. జస్ట్ మనం ఇన్ వరకే ఇవ్వాలి, ఇన్కి మాత్రమే కీ ఫ్రేమ్ నొక్కాలి. దాని తర్వాత మనకి ఎక్కడికి కావాలో అక్కడ వరకు మెయిన్ ఇమేజ్ దేనైతే మనం చేయాలనుకుంటున్నాము, జూమ్ ఆర్ జూమ్ ఇన్, అది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయగానే అది కీ ఫ్రేమ్ లాక్ అయిపోతుంది. ఇది కొంచెం ఇంతవరకు ఎక్స్టెండ్ చేసి కీ ఫ్రేమ్ ఇక్కడ వద్దు అనుకుంటే ఆ కీ ఫ్రేమ్ ని ఆ కీ ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేస్తే అది పోతుంది మళ్ళీ. నేను ఇక్కడ వరకు జూమ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ వరకు మెల్లగా రావాలి ఇట్లా, రైట్? సో ఎండింగ్ అనేది నాకు మరీ అంత ర్యాండమ్ పోవద్దు, ఒక మోషన్ ఇస్తా. సో అవుట్ మోషన్, రైట్? ఇప్పుడు ఎలా అయితే వచ్చిందో అలానే పోవాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అది వద్దు, అంతగా సరిగా ఎండ్ అవ్వట్లేదు. సో మళ్ళీ అవుట్ మోషన్ లో ఏదైనా సింపుల్ గా ఫేడ్ తీసుకుందాం, రైట్? ఇక్కడ నుంచి ఈ కట్ నుంచి ఇంకేముంది, ఇంకేం చెప్తుంది? కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవటం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి ఆనెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. ఇప్పుడు ఆమె హీలింగ్ గురించి మాట్లాడింది అండ్ ఎలా అయితే మీరు ఎక్స్ప్రెస్ చేయడం గురించి మాట్లాడింది. సో నేను ఇంకొక 2 ఇమేజెస్ తీసుకుంటా విచ్ టాక్స్ అబౌట్ హీలింగ్. ఆమె మెయిన్ గా హీలింగ్ గురించే మాట్లాడుతుంది కదా, సో హీలింగ్ ఇమేజ్ పడాలి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక ఏం చేసినాం అదే. చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి స్క్రిప్ట్స్ రూల్స్ స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటున్నారు. కానీ హీలింగ్ చాలా డీప్ కానీ హీలింగ్ మళ్ళీ సేమ్ ఏం చేయాలి, ఇది క్లిక్ చేయాలి, ఫొటోస్, హీలింగ్. హీలింగ్ ఇది ఓవరాల్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఓవరాల్ పెట్టేస్తా. హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది కానీ హీలింగ్ చాలా ఓ నేను ఇన్ని నొక్కిన, అందుకని అది అట్లా వచ్చింది. నాకు ఇన్ని వద్దు, డీప్ వర్క్ చేస్తుంది వద్దంటే నన్ను కొట్టేసి అవుట్ లో ఇది పడాలి. హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది అండ్ మిమ్మల్ని
మరి అంత లెంత్ లో ఎండ్ అవ్వద్దు, కొంచెం ఇటు తీసుకొస్తా. దీన్ని కూడా మరి కొంచెం ఇటు సైడ్ తీసుకొస్తా. కొంచెం ఇటు తీసుకొస్తా. కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది అండ్ మిమ్మల్ని మీరు సో ఈ హీలింగ్ అనేది కీ ఫ్రేమ్ ఇస్తా. మరి కాన్స్టెంట్ కూడా బాగుండట్లేదు. ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు కొంచెం జూమ్ అయితే బాగుంటుంది. యా, మరీ జూమ్ కాదు, చక్రాస్ కనిపించాలి. యా, ఇప్పుడు చూద్దాం. హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవటం, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి ఆనెస్ట్ గా ఎక్స్ప్రెస్. ఆ ముందు కూడా మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవడానికి అనేది నేను ఇమేజ్ పెట్టొచ్చు, కానీ కంటిన్యూస్ ఇమేజ్ అయిపోతుంది. సో అవసరం లేదు, మరి ఇమేజ్ అక్కడ ఇమేజ్ చూపించాల్సిన అవసరం లేదు, కానీ ఎక్స్ప్రెషన్ దగ్గర చూపించాలి. సో ఇది చిన్నగానే ఉంది కాబట్టి ఇక్కడ పెడితే అయిపోతుంది. ఓకే, సో సేమ్ ఇక్కడ పెట్టినా నేను కీ ఫ్రేమ్ ఇద్దాం అనుకుంటున్నా. ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వరకు కొంచెం జూమ్ అయితే బాగుంటుంది. ఓకే, అండ్ ఇది రావడం ఇన్ అనేది మోషన్ ఇస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఎక్స్ప్రెస్ చేయడం ఏదో ఒకటి ఇస్తా, అండ్ అవుట్ కూడా ఇస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ లో ఉన్నా కాబట్టి ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అవుట్ లో కూడా సేమ్ ఇస్తా. ఎలా వచ్చిందో అలా పోతుంది. హానెస్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. చాలామంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటారు. కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవటం, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. ఇక్కడ దాకా బాగానే ఉందా? నేను ఏం చేసిన, బేసిక్ ట్రిమ్ చేసిన, సిచ్యువేషన్ తగ్గట్టు ఇమేజెస్ పెట్టినా అండ్ కీ ఫ్రేమ్స్ ఇచ్చా. కీ ఫ్రేమ్స్ ఇచ్చి మోషన్స్ కూడా ఇచ్చా. ఇక్కడ ఇమేజ్ పడుతుంది కాబట్టి ఇమేజ్ ఎలా పడుతుంది అంటే మనం ఇమేజ్ ని ఎలా తీసుకొస్తున్నాం అనే దాన్ని బట్టి సౌండ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఇది ఎలా వస్తుంది ఇమేజ్? చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కి స్క్రిప్ట్స్, రూల్స్ ఇట్లా స్మూత్ గా వస్తుంది. రైట్, ఇప్పుడు దీనికి తగ్గట్టు సౌండ్ ఎఫెక్ట్ ఎక్కడ పడాలో అక్కడనే మనం మ్యూజిక్ దగ్గర క్లిక్ చేయాలి. ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏది చూసుకోవాలనేది మన చాయిస్. సో ఎమోషన్, క్యూస్, ట్రాన్సిషన్స్, మనం ట్రాన్సిషన్స్ మీద చేయబోతున్నాం కాబట్టి సౌండ్ ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్ మీద తీసుకుంటే బెటర్. సో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇది యూజ్ చేద్దాం, కానీ చాలా తక్కువ సౌండ్ పెడదాం. సో దట్ అప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అసలు సెట్ అయితే ఇక అవసరం లేదు. ఇక ఇది ఇది ఇక్కడ తీసుకొద్దాం. పోనీ దీనికి చూద్దాం. నెక్స్ట్ ట్రాన్సిషన్ సెట్ అయితే చూద్దాం. చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కి స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటారు. కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ ఇది కూడా అవసరం లేదు. చేస్తుంది అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవటం, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి హానెస్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడం యా, ఎఫెక్ట్ వ్లాగ్ లో ఏమన్నా చూద్దాం. కెమెరా ఇది యూజ్ చేద్దాం, కానీ చిన్న సౌండ్ తో యూజ్ చేద్దాం. ట్రై చేయడం మానేసి హానెస్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది లేట్ వచ్చినట్టుంది. ఎక్స్ప్రెస్
లేట్ గా సౌండ్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ముందుకు జరుపుదాం. కొంచెం ముందుకు జరపాలన్నా వెనకాల జరపాలన్నా దాన్ని కొంచెం ట్యాప్ చేసి కాన్స్టెంట్ గా ముందుకు వెనకాల చేయాలి. హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. కదా ఎప్పుడైతే మీకు అది యాక్చువల్లీ ఇలాంటి స్మూత్ కంటెంట్ కి పెద్ద సౌండ్ ఎఫెక్ట్ వాడాల్సిన అవసరం లేదు, వాడకపోతున్నా బెటర్. బట్ మీకు తెలియాలి ఎట్లా వాడాలి ఏం సంగతి అనేది చెప్తున్నాం. ఓకే, అసలు దీనికి అవసరమే లేదు, స్మూత్ వెళ్ళిపోతుంది అది. ఇక్కడ పక్క అన్న అవసరమే లేదు, రైట్? సో నెక్స్ట్ ఏదైనా మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎంగేజ్ చేయాలి బాగా. అంటే ఆ మనిషిలో కూడా ఎనర్జీ ఉండాలి చెప్పేటప్పుడు. ఆ మనిషిలో ఉన్న ఎనర్జీ, కంటెంట్ లో ఉన్న ఎనర్జీకి సంబంధించి సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ మీరు చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైపోయింది, మనకు బేసిక్ ట్రిమ్ అయిపోయింది. బీ రోల్ అంటే ఫొటోస్ వీడియోస్, ఫొటోస్ అయితే అప్లోడ్ చేసినాం, వీడియోస్ మనం తాగుతాం. సేమ్ వీడియో కూడా అంతే, ఇంకేముంటది వీడియో. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటారు. కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది. అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవటం, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో, మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. మీ వర్డ్స్ లో సాఫ్ట్నెస్ వస్తుంది. ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేద్దాం. సో మళ్ళీ వీడియో అప్లోడ్ అంటే సేమ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే మన వీడియో ఉందో అక్కడనే ప్లస్ సింబల్ కూడా నొక్కితే మనకు వీడియో ఆప్షన్ వస్తుంది. ఫోటో దగ్గరనే క్లిక్ చేస్తే వీడియో కూడా ఇంకోటి వీడియో ఫోటో రెండు అప్లోడ్ అవుతాయి. ఓకే, సో మనకు ఎక్కడి నుంచి కావాలి, డిఫెండ్ చేసుకోవటం, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనకు ఇక్కడ నుంచి కావాలి. ఉమ్. మీ వర్డ్స్లో దీనికి ఏం కీ ఫ్రేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కీ ఫ్రేమ్ ఇచ్చేదే మూవ్మెంట్ కోసం. వీడియో అనేది ఆటోమేటిక్ గా మూవ్ అవుతూ ఉంటది కాబట్టి దీనికి ఏం అవసరం లేదు. మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. చాలామంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటారు. కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది. అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవటం, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మానేసి హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుందో, మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. ముందుకు డ్రాగ్ చేసి దీనికి ప్రాపర్ మోషన్ అనేది ఇస్తా, మీ సో దట్ అది వచ్చే టైంకి స్మూత్ గా రావడం ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. చేసి పెట్టు. మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ అయితే మీకు పెయిన్ తగ్గిపోతుందో, మీ వర్డ్స్లో సాఫ్ట్నెస్ వస్తుంది. బేసిక్ ట్రిమ్ చేసిన తర్వాత ఇమేజెస్ వీడియోస్ పెట్టాం, ఇమేజెస్ కి ఒక మోషన్ ఇచ్చినాం, ట్రాన్సిషన్ ఇచ్చినాం, అట్లానే కీ ఫ్రేమ్ ఇచ్చినాం, రైట్? Yes. దాని తర్వాత ఆ ఇమేజెస్ ట్రాన్సిషన్ బట్టి మనం దానికి సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చినాం. నెక్స్ట్ ఏంది, ఇక లాస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్. యాడ్ చేయాలి, టైటిల్ కూడా పెట్టొచ్చు. ఇప్పుడున్న కంటెంట్ కి హీలింగ్ అనే టెక్స్ట్ ఇవ్వండి సార్, ఇద్దాం. హీలింగ్ టెక్నిక్. చాలా మంది కమ్యూనికేషన్ మన healing గురించి ప్రాబ్లమ్స్, ఎలా స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటారు. కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ హీలింగ్ టెక్స్ట్ ఇద్దాం. ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి కదా, అక్కడ హీలింగ్ అనేది చాలా జనరలైజ్డ్ క్యాజువల్ అంటుంది కాబట్టి జనరల్ థింగ్ తీసుకుందాం. ఓకే, ఓకే. ఇలాంటి జనరల్ వర్డ్స్ మరీ ఎక్కువ స్పెసిఫిక్ గా ఏవో ఉండకుండా ఇది డిలీట్ చేద్దాం. హీలింగ్ చాలా డీప్ వర్క్ ఇప్పుడు టైం చేస్తాయి. ఈ యువర్ సెల్ఫ్ అను హీలింగ్ టెక్నిక్ అను ఏదో ఒకటి పెట్టాలి. ఏదో ఒకటి మ్యామ్. సూపర్, బాగుంది. ఇప్పుడు ఇది ఎట్లయితే ఎండ్ అయిందో ఇది కూడా అలానే ఒక మోషన్ తో ఎండ్ అయితేనే బెటర్, సో దట్ రెండు ఒకటేసారి ఒకటేలాగా ఎండ్ అయినట్టు ఉంటుంది. లేకపోతే అది ఎండ్ అయ్యి ఇది ఎండ్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంది, మ్యూజిక్ యాడ్ చేద్దాం. ఇప్పటిదాకా అయితే అర్థమైంది కదా.
ఎస్ సార్ సో మ్యూజిక్ అనేది ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాడద్దు, కంటెంట్ బట్టి. ఇప్పుడు అక్కడ ఉన్న కంటెంట్ కి ఎలాంటి మ్యూజిక్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఆవిడ చెప్పిన పాయింట్ కి. ఇప్పుడు అది ఒకసారి చూసి ఇది బాగుంది అన్నప్పుడు పెట్టుకోవాలి మనం. అంటే ఫస్ట్ 3 seconds లేదా ఇది బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఫస్ట్ 3 seconds లేదన్నారు కదా, అంటే మనం అదే ప్లే చేసి కట్ చేసేయాలి అక్కడ దాకా. అవును. ట్రిమ్ ఎడిటర్ రైట్ సైడ్ డ్రాగ్ చేశారు చిన్న నేను డైరెక్ట్ గా తీసి అక్కడ పడేస్తాను. అవును చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఓ మ్యూజిక్ ఇక్కడ లేదు లేదు లేదు, ఇక్కడ ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ అవుతుంది కదా, ఇక్కడ వేవ్స్ కనిపిస్తున్నాయా? రైట్. కట్ చేద్దాం, స్ప్లిట్, ఇది డిలీట్ చేద్దాం, ఇది డ్రాగ్ చేద్దాం. ఓకే, డ్రాగ్ చేస్తే మళ్ళీ డిలీట్ అయింది వస్తుంది. డ్రాగ్ కాకుండా దీన్ని పట్టుకొని వీటికి చాయించాలి. ఇప్పుడు ప్రాపర్ గా ఇక్కడ నుంచి మ్యూజిక్ సెట్ అయింది. చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కి స్క్రిప్ట్స్, రూల్స్, మ్యూజిక్ స్ట్రాటజీస్ వాయిస్ తగ్గించాలి. కదా, మ్యూజిక్ వాయిస్ తగ్గించాలని అర్థమైంది. తగ్గిద్దాం, ఒక 40కి తీసుకొద్దాం. చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కి ఇంకొంచెం కూడా తగ్గించాలి. రూల్స్, స్ట్రాటజీ, కమ్యూనికేషన్ 10 minute ఇవ్వండి సార్. చాలా మంది కమ్యూనికేషన్ ఓకే సార్. చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కి స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కావాలి. కానీ ఫీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి. సో మొత్తానికి చూడు, మన ఎడిట్ ఎట్లా కనిపిస్తున్నాం, మొత్తం స్మాల్ చేసేస్తే ఇట్లుంది. ఈ మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంది, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మెయిన్ వీడియో ఉంది. దాన్ని మనం ట్రిమ్ చేసినట్టు కూడా కనిపిస్తుంది, బేసిక్ ట్రిమ్. చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కి స్క్రిప్ట్స్, రూల్స్, స్ట్రాటజీస్ కానీ హీలింగ్ చాలా డీప్ వర్క్ చేస్తుంది. అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం అనేసి ఆనెస్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుంది, మీ వర్డ్స్ లో సాఫ్ట్నెస్ వస్తుంది. యా, సో దిస్ ఇస్ ఇట్. ఎనీ డౌట్స్? నో మీరు సార్. ప్రాక్టీస్ చేయకపోతే ఏం రాదు, వేస్ట్. అదైతే కన్ఫర్మ్. మీకు ఇప్పుడు అర్థమైంది, ఓకే ఇది చేయాలి అది చేయాలి అని చెప్పింది. ప్రాక్టీస్ అయితేనే మీకు ఫాస్ట్ అవుతారు, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఐడియాస్ వస్తాయి, ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇంకా ఎడిటింగ్ ఇంకెంత బాగా చేయాలి, ఇంకెంత ఎంగేజింగ్ చేయొచ్చు అని అర్థమవుతుంది. ఓ యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్. ఇంకెన్ని క్వశ్చన్స్?